బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్ మోమిను అల్ మోమిన్. అల్ మోమిన్ అంటే విశ్వాసాన్ని పరిరక్షించేవాడు. మనకు సన్మార్గాన్ని విశ్వాసాన్ని ప్రసాదించిన ఆ ప్రభువే స్వయంగా మన విశ్వాసానికి సాక్ష్యం కూడా ఇస్తానని ప్రకటిస్తున్నాడు. అల్లాయే ఆయన్ని విశ్వసించేలా చేసి దాని రక్షణ బాధ్యత కూడా ఆయనపై మోపుకున్నాడు. మోమిన్ పదం ఈమాన్ నుండి వచ్చింది. ఏకేశ్వరుడైన అల్లాహను విశ్వసించిన వారు ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. మోమిన్ అంటే మరో అర్థంలో శాంతికి కూడా వర్తిస్తుంది. అదే ప్రశాంతత జీవనానికి, సోదర భావానికి ప్రామాణికంగా నిలుస్తుంది. దైవగృహం కాబా ప్రశాంతతకు నిలయం. ప్రపంచ ముస్లింలందరికీ ఇది శాంతి నిలయం. అల్లాహను కాదని ఇతరులను, విగ్రహాలను, గ్రహాలను పూజించేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మోమిన్ లేక ముస్లిం కాలేరు. అలా భావించడం అది వారి భ్రమ. సన్మార్గం అల్లాహ్ నుండే లభిస్తుంది. ఇస్లాంను స్వీకరించిన తరువాత అల్లాహే మన విశ్వాసానికి శ్వాసకు రక్షకుడు. కాబట్టే అల్ మోమిన్ ఆయన గొప్ప గుణం అయ్యింది. ప్రజల వినాశానికి పాల్పడుతున్నవాడు అల్లాహను విశ్వసించక ఆయన ఆజ్ఞల్ని, ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను పాటించని వాడు, ఏకేశ్వరోపాసన తృణీకరించిన వాడు నరకానికి పోవడం తథ్యం. అలా కాకుండా అల్లాహను విశ్వసించి ఆయన చూపిన బాటపై నడుస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హితవుల ప్రకారం జీవితాన్ని సాగించేవారు శాశ్వతమైన స్వర్గ సుఖాలకు అర్హులవుతారు. మన ప్రతి పనిని, ప్రతి ఆలోచనను అల్లాహ్ గమనిస్తూనే ఉన్నాడు. అల్లాహ్ మన విశ్వాసానికి రక్షకుడు మాత్రమే కాదు, ఆయన్ని విశ్వసించని వారిని వినాశపరిచేవాడు కూడాను. అవిశ్వాసులకు అల్లాహ్ ఎంతో విడుపును, వ్యవధిని ఇస్తూ పోతున్నాడు. తిరిగి వారు ఆయన్ని విశ్వసించి సన్మార్గాన్ని స్వీకరిస్తారని, ఇక జీవితాంతం దైవ తిరస్కారంలో పడి ఉన్న వారి కొరకు ఈ ప్రపంచంలో వారెంతటి ధనవంతులైనా, అధికారులైనా సరే నరకజ్వాలలు సిద్ధంగా కాచుకుని ఉన్నాయి. వారు మరణించిన పిదప ఆస్తిపాస్తులు వారి వెంట రావు. అల్లాహ్ పట్ల చూపిన విశ్వసనీయత ఆధారంగానే మనకు న్యాయం జరుగుతుంది. ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా అల్లాహ్ ముస్లిం విశ్వాసులందరికీ శాశ్వతమైన స్వర్గ సుఖాలను ప్రసాదిస్తానని వాగ్దానం చేశాడు. కానీ అవిశ్వాసులకు వారి దుష్కర్మల కారణంగా నరకమే శాశ్వత నివాసంగా మారుతుంది. అల్లాహ్ షిర్క్, బహుదైవారాధనను ఎన్నటికీ క్షమించడు. అల్లాహ్ అల్ మోమిన్ ఆశీస్సులతోనే మనకు విశ్వసనీయత, ఇస్లాం సౌభాగ్యం లభిస్తుంది. ఆయన మాత్రమే విశ్వాసాన్ని పరీక్షించి దానికి సాక్షిగా నిలిచే నిఖిలేశ్వరుడు.